హుక్ స్టెప్ అంటే హీరోలే ఎక్కువగా గుర్తొస్తారు. కానీ ఇలాంటి స్టెప్పులు వేయడంలో ముద్దుగుమ్మలు కూడా సత్తా చాటుతున్నారు. అసలైన హుక్ స్టెప్ పడితే తామేమీ తక్కువ కాదని ముద్దుగుమ్మలు నిరూపిస్తున్నారు. హీరోలకు ధీటుగా హుక్ స్టెప్స్ తో ఇంప్రెస్ చేసిన ఎనర్జెటిక్ లేడీ డాన్సర్లు ఎవరో చూద్దాం. సినిమా టీజర్ బాగున్నా అది కొందరికే నచ్చుతుంది. ట్రైలర్ ఆకట్టుకున్నా అందరినీ సాటిస్ఫై చేయలేదు. అయితే హుక్ స్టెప్ తో ఇంప్రెస్ చేస్తే చాలు, సినిమాకు కావలసినంత హైప్ వస్తుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హుక్ స్టెప్ హవా నడుస్తోంది. హుక్ స్టెప్ అంటే ఇంతకాలం హీరోల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఇలాంటి మూమెంట్స్ ఇవ్వాలంటే హీరోయిన్స్ లో ముందుగా సాయి పల్లవి గుర్తుకొస్తుంది. సమంతలో కూడా మంచి హుక్ డాన్సర్ ఉంది. నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం తస్సాదియా సాంగ్ లో ఈ ఎమ్మడి హుక్ స్టెప్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మడి చలాకీతనం, చురుకుతనం ఎలా ఉంటుందో బయటపెట్టింది. సమంత మా ఇంటి బంగారం కంటే ముందే శుభం మూవీతో నిర్మాతగా మారింది. ఇందులో డాన్స్ చేసే ఛాన్స్ రాకపోయినా ప్రమోషనల్ వీడియోలో టాలెంట్ బయటపెట్టింది. సాయి పల్లవి డాన్స్ చేసిందంటే ఆడియన్స్ ఫిదా కావాల్సిందే. తండేల్ మూవీలో హైలెసో సాంగ్ కు ఈ అమ్మడు వేసిన డాన్స్ మూమెంట్స్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చిందంటే ఆశ్చర్యం కాదు. పర్ఫెక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఆకట్టుకుంది ఈ హైబ్రిడ్ పిల్ల. హుక్ స్టెప్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. ఏజ్ పెరుగుతున్న హుక్ స్టెప్ లో ఆయన స్టైల్ ఏమాత్రం తగ్గలేదు. మనశంకర వరప్రసాద్ నుంచి హుక్ స్టెప్ సాంగ్ బయటకు వచ్చిన తర్వాతే సినిమాపై అంచనాలు పెరిగాయి. నాని యాక్టింగ్ లో నేచురల్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. కానీ డాన్సర్ అనిపించుకోలేదు అన్న లోటును పారడైజ్ మూవీతో తీర్చేసుకున్నాడు. రామ్ చరణ్, బన్నీ, తారక్ వంటి స్టార్స్ కు ధీటుగా హుక్ స్టెప్ తో అందరి దృష్టిని సినిమా వైపు మలిచాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియో చికిరి సినిమాకు కావలసినంత హైప్ తీసుకొచ్చింది. ఈ హుక్ స్టెప్ ను 5 లక్షల మందికి పైగా రీల్స్ చేశారు. ఇంతలా వైరల్ అయిన ఈ పాట హుక్ స్టెప్ ను రామ్ చరణ్ కంపోజ్ చేయడం విశేషం. హుక్ స్టెప్ హీరోలకు మాత్రమే పరిమితం కాదు. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ రెట్రోలో బుజ్జమ్మ సాంగ్ లో హుక్ స్టెప్ సోషల్ మీడియాను రీల్స్ తో నింపేసింది. పూజా హెగ్డే చీరలో వేసిన ఈ హుక్ స్టెప్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. కే ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరం ఇంట్రొడక్షన్ కోసం పాత సినిమాలో పాటను పెడితే సాంగే కాదు హుక్ స్టెప్ కూడా ఫేమస్ అయిపోయింది. పాట భలే ఉందనుకుంటే రాజశేఖర్ ఆయుధం సినిమాలోని పాటనే రీమిక్స్ చేసి ఓల్డ్ సాంగ్ ను హైలైట్ చేశారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పట్లో థియేటర్లోకి వచ్చే ఛాన్సే లేదు. 2027 జూన్ 11న రిలీజ్ అంటూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ లెక్కన డ్రాగన్ రిలీజ్ కోసం ఇంకా 14 నెలలు వెయిట్ చేయాల్సిందే. 2 ఏళ్లుగా పూర్తి చేయలేని ప్రశాంత్ నీల్ ఇంకొక ఏడాది ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఈ లేటు వెనుక రీషూట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ షూటింగ్ సాఫీగానే సాగడం లేదు. 2024 ఆగస్టులో సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. మధ్యలో వార్ 2 కోసం కొన్ని రోజులు కేటాయించిన సినిమా పూర్తి కావడానికి దాదాపు 3 ఏళ్లు పడుతోంది. ఈ ఏడాది జూన్లో రావాల్సిన డ్రాగన్ 2027 జూన్ 11కు వెళ్లిపోయింది. అయితే మే 20 తారక్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైంది. హీరో లేకుండానే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ సీన్ ను తీశాడు దర్శకుడు. షూట్ ఫస్ట్ డే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడు అనిపిస్తుంది. ధర్నా, ర్యాలీ సీన్స్ ను 2000 మంది క్రౌడ్ మధ్య 2 వారాల పాటు తీశాడు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కర్ణాటకలో తీసిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఈ సీన్స్ సినిమాలో ఉండవంటూ ప్రచారం జరిగింది. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకొచ్చాక వార్ 2 రిలీజ్ అయింది. ఈ డిజాస్టర్ దెబ్బకు పగడ్బందీ స్క్రిప్ట్ కావాలని తారక్ కోరాడట. కర్ణాటకలో తీసిన సీన్స్ తో తారక్ ఇంప్రెస్ కాలేదని, దీంతో కథలో సీన్స్ లో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ వాయిదా పడిందని టాక్. అందుకే 3 నెలలుగా సినిమా షూటింగ్ కి నోచుకోలేదన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. దీనికి తోడు యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడ్డంతో ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేకులు పడ్డాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ టొవినో థామస్ ను తీసుకున్నారు. 100 రోజులకు పైగా డేట్స్ ఇవ్వాల్సి రావడంతో టొవినో తప్పుకోవడంతో విలన్ కోసం ఇంకా సర్చింగ్ లోనే ఉన్నాడు దర్శకుడు. టొవినో థామస్ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారో తెలియదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ టీమ్ ధురంధర్ ను ఫాలో అవుతున్నారా? 2 పార్టుల షూటింగ్ పూర్తి చేసి 2-3 నెలల గ్యాప్ లో డ్రాగన్ 2 పార్ట్స్ ని రిలీజ్ చేస్తారా? సినిమా రిలీజ్ లేట్ కి 3 ఏళ్లు తీయడానికి కారణం ఇదేనా? ప్రశాంత్ నీల్ కథలకు స్పాన్ ఎక్కువ. కేజీఎఫ్ ఇప్పటికే 2 పార్ట్లతో రిలీజ్ కాగా 3వ పార్ట్ తీయాల్సింది. ఎన్టీఆర్ మూవీ కంటే ముందే సెట్స్ పైకి రావాల్సిన సలార్ 2 వాయిదా పడింది. పెద్ద కథలు మాత్రమే రాసుకునే ఈ కన్నడ డైరెక్టర్ ఎన్టీఆర్ మూవీని కూడా 2 పార్ట్లుగా తీసే ఛాన్స్ లేకపోలేదు.
ఒక పార్ట్ తర్వాత మరో పార్ట్ తీద్దామనుకుంటే KGF 3, సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే డ్రాగన్ విషయంలో ఒకేసారి 2 పార్ట్లు తీసేసి ధురంధర్లా 2-3 నెలల గ్యాప్ లో రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకుంటున్నారట. దీంతో సినిమా సెట్స్ పైనే 3 ఏళ్లు గడిచిపోయింది. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 4 ఏళ్ల పాటు రగ్గడ్ లుక్ తో కనిపిస్తే తారక్ 3 ఏళ్ల పాటు స్లిమ్ బాడీతో కనిపిస్తాడన్నమాట. సన్నగా బాడీ బిల్డింగ్ తో కనిపించడం కోసం తారక్ రేంజ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఆ మధ్య ఓ వీడియోను రీసెంట్ గా స్టిల్ ను రిలీజ్ చేశారు. మరి ఇంతగా బక్క చిక్కాలా అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అదేంటో గానీ ఇప్పుడు ఎవరిని కదిలించిన పాన్ ఇంటర్నేషనల్ మూవీ అంటున్నారు. పాన్ ఇండియాలో ఒక్క హిట్ లేని హీరో కూడా ఇదే పాట పాడుతున్నాడు ఎందుకు? ఇంతవరకు పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వని హీరో ఏకంగా పాన్ వరల్డ్ లోకి దిగుతున్నాడు. మన సినిమాలకు పాన్ వరల్డ్ మార్కెట్ ఉందా, లేదంటే ఓటీటీల కోసం ఇలా చెప్తున్నారా? పాన్ ఇండియా మాట పాతదైపోయింది. RRR తీసుకొచ్చిన ఆస్కార్ కిక్ తో రాజమౌళి వారణాసిని పాన్ వరల్డ్ మూవీగా తీస్తున్నాడు. RRR తర్వాత రాజమౌళికి గ్లోబల్ వైడ్ వచ్చిన క్రేజీ అంతా ఇంత కాదు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ కు రాజమౌళి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. వారణాసి కెన్యా షెడ్యూల్లో భాగంగా రాజమౌళి టీం మంత్రిని కలిసింది. సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతోందని కెన్యా మంత్రి పెట్టిన పోస్ట్ వైరల్ కావడమే కాదు, వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది. అల్లు అర్జున్ అట్లీ మూవీ రాక కూడా వారణాసిని ఫాలో అవుతోంది. వారణాసిని పాన్ ఇంటర్నేషనల్ మూవీగా ప్రమోట్ చేస్తున్న హాలీవుడ్ ఏజెన్సీని అట్లీ టీం సంప్రదించింది. సినిమాకు సంబంధించి అట్లీ బన్నీ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో VFX ఉంటాయని అర్థమవుతోంది. గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్ కూడా ఇలాంటి కథ వినలేదు, చూడలేదని కమెంట్ చేశారు. పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న ప్రభాస్ కలను కల్కి తీర్చలేకపోయింది. ఆ తర్వాత కల్కి జపాన్ లో రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ జపనీస్ కు అర్థం కాలేదు. అయితే సందీప్ వంగా డైరెక్షన్ లో నటిస్తున్న స్పిరిట్ పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ స్పిరిట్ లో విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే స్పిరిట్ ను జపాన్, చైనాతో పాటు కొరియా భాషలో కూడా రిలీజ్ చేస్తారు. దసరా నుంచి హిట్ 3 వరకు 4 సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే తెలుగులో తప్ప మరొక భాషలో హిట్ కాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ది పారడైజ్ తో పాన్ ఇంటర్నేషనల్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని. ఇండియాలో రాని గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వస్తుందా? నాని ఇంతవరకు పాన్ ఇండియా హిట్ కొట్టకుండానే పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువ కావడంతో ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి ఓటీటీ నుంచి ఫ్యాన్సీ రేటు రాబట్టాలని చూస్తున్నారు. ది పారడైజ్ ను సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది పారడైజ్ కు పాన్ వరల్డ్ కల తీసుకొస్తున్నారు. వార్ 2 ఫ్లాప్ అయినా తారక్ తగ్గేదేలే అంటూ ప్రశాంత్ నీల్ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. RRR తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ను యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడట. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా కుదరలేదు. మరి జై హనుమాన్తో అయినా అది సాధ్యమవుతుందో ఏమో చూడాలి. మరి స్టార్స్, యంగ్స్టర్స్ అన్న తేడా లేకుండా అందరూ పాన్ వరల్డ్ వైపు నడుస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టడమే గగనమైపోయినా, పాన్ వరల్డ్ మార్కెట్ లేకపోయినా పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కావడం షాక్ ఇస్తుంది. పెరిగిన బడ్జెట్ రాబట్టడం కోసం పాన్ వరల్డ్ సూత్రం అప్లై చేస్తున్నారట. ఎక్కువ భాషలు చూపించి భారీ ఓటీటీ రైట్స్ రాబట్టే ప్లాన్ లో కూడా ఇదొక భాగమే. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఉన్నాయో చూసిద్దాం. ధనుష్, మమితా బైజు జంటగా నటిస్తున్న తమిళ చిత్రం కర 30న థియేటర్స్ లోకి వస్తుంది. విఘ్నేష్ రాజా దర్శకుడు. బ్యాంక్ రాబరీ చుట్టూ కథతో సినిమా రూపొందగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. జైలర్ సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం కొన్ని ఫోటోలు పంచుకుంది. సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడిన సింహం ప్రమోషన్స్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఏఐలో వాడుకుంటున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో ఫన్నీగా ఆకట్టుకుంది. సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. ఇది మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV.